అమెరికాలో వలసదారులను ఏరివేస్తామని ప్రతిజ్ఞ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దిశగా మరో వివాదాస్పద అడుగు వేశారు. సాధారణంగా నేరస్తుల వివరాలు పోలీసు రికార్డులలో ఉంటాయి. కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్న ఎవరైనా సరే తమ పక్కనుంటున్న వలసదారుడు నేరగాడో కాదో సర్చ్ చేసి చూసుకునేలా ఒక ఓపెన్ డేటాబేస్ ని హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం రిలీజ్ చేసింది. తీవ్ర నేరాలకు పాల్పడ్డవారు అంటూ ఏకంగా 25,000 మంది పేర్లను వెబ్సైట్ లో పెట్టారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఈ లిస్ట్ లో మన భారతీయులు కూడా ఉన్నారు. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. అసలు ఆ వెబ్సైట్ లో ఏముంది, అందులో భారతీయ పేర్లు ఎందుకు వచ్చాయి? అమెరికాలో వలసదారుల అంశం మళ్లీ పొలిటికల్ సైక్లోన్ గా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్య అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం DHS పలు తీవ్ర నేరాలకు పాల్పడ్డారు లేదా అభియోగాలను ఎదుర్కొంటున్నారు అని పేర్కొంటూ దాదాపు 25,000 మంది వలసదారుల జాబితాను విడుదల చేసింది. అత్యంత దారుణాలకు పాల్పడి అరెస్టైన వారు అనే శీర్షికతో ప్రత్యేక డేటాబేస్ ను రూపొందించింది. ప్రజలకు అందుబాటులో ఉంచడం మరింత వివాదాస్పదంగా మారింది. 2025 నుంచి అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE అదుపులోకి తీసుకున్న వారిని ఇందులో చేర్చారు. ఈ జాబితాలో 89 మంది భారతీయులు ఉండడం భారతీయ వలస సమాజంలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ 89 మంది భారతీయుల్లో అత్యధికులు ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టైన వారే అని అధికారిక వివరాలు చెబుతున్నాయి. దొంగతనాలు, పన్ను ఎగవేత, ఆన్లైన్ మోసాలు, ఫైనాన్షియల్ ఫ్రాడ్లకు సంబంధించిన అభియోగాలు 22 మందిపై ఉన్నట్లు తెలుస్తోంది. మరో 21 మంది దోపిడీలు, ఇతర హింసాత్మక ఘటనల కేసుల్లో చిక్కుకున్నారు. 17 మంది లైంగిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. కొందరు డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల కేసులు వంటి తీవ్రమైన నేరాల్లో అరెస్టయ్యారు. ఈ వివరాలను DHS విడుదల చేయడంతో వలస సమాజంపై సామూహిక అనుమాన దృష్టి పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వెబ్సైట్ పారదర్శకతను పెంచే ప్రయత్నమని DHS అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లాలిన్ పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న పౌరులు తమ సమాజంలో ఎవరు నేరాలకు పాల్పడ్డారో సులభంగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. నిందితుల పేరు, జాతీయత, అరెస్టైన రాష్ట్రం వంటి వివరాలతో సెర్చ్ చేసే సౌకర్యాన్ని కూడా కల్పించారు. ప్రజల భద్రతా దృష్ట్యా ఈ చర్య అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. పౌరుల భద్రతకు ముప్పుగా ఉన్న వారిని గుర్తించడమే లక్ష్యమని DHS అధికారులు స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది నుంచి వలసదారులపై కఠిన చర్యలను అమలు చేస్తోంది. సరిహద్దు భద్రత కట్టుదిట్టం చేయడం, ఆశ్రయం కోరేవారిపై నియంత్రణలు, నిర్బంధ కేంద్రాల విస్తరణ, వేగవంతమైన డీపోర్టేషన్ విధానాలు ఇవి ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ నేరగాళ్ల డేటాబేస్తో ప్రభుత్వం తన కఠిన వైఖరిని మరింత బలపరచాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల రాజకీయాల్లో వలసదారుల అంశం కీలకంగా మారిన నేపథ్యంలో ఈ చర్య ఓటర్లకు చట్టం, శాంతి భద్రతల సందేశం ఇవ్వడానికి అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో మరో కోణం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. న్యాయ వ్యవస్థలో నిందితుడు నిర్దోషి అన్నది కోర్టు నిరూపించే వరకు అనే ప్రాథమిక సూత్రం ఉంది. విచారణ దశలో ఉన్నవారిని బహిరంగంగా అత్యంత దారుణ నేరగాళ్లుగా చిత్రీకరించడం ఆ సూత్రానికి విరుద్ధమని న్యాయ నిపుణులు అంటున్నారు. దీనివల్ల న్యాయపరమైన ప్రక్రియ ప్రభావితం కావచ్చు. సామాజికంగా ఆ వ్యక్తులు, వారి కుటుంబాలు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ చర్య భారతీయ సమాజంలో కూడా ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయులు IT, వైద్య, వ్యాపార రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో కొద్దిమంది నేర ఆరోపణల కారణంగా మొత్తం వలస సమాజంపై ప్రతికూల దృష్టి పడకూడదని కమ్యూనిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా స్పందించకపోయినా భారతీయుల భద్రత, న్యాయపరమైన హక్కుల పరిరక్షణపై దృష్టి పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. DHS వర్గాలు మాత్రం విమర్శలను తోసిపుచ్చుతున్నాయి. ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని, నేరాలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యమని స్పష్టం చేస్తున్నాయి.
ఈ జాబితా ద్వారా ఎవరికి అన్యాయం చేయాలనే ఉద్దేశం లేదని, కేవలం సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నామనే వాదన చేస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామం అమెరికాలో వలస విధానాలపై మరో పెద్ద చర్చకు నాంది పలికింది. ఒకవైపు భద్రతా అవసరాలు, మరోవైపు మానవ హక్కులు, ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అన్న ప్రశ్న మళ్లీ మొదలైంది. వలసదారులతో నేరాలకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించడం అవసరమే, కానీ అదే సమయంలో సమాజంలోని మొత్తం వలస వర్గాన్ని అనుమానాస్పదంగా చూపించే చర్యలు ప్రజాస్వామ్య విలువలకు అనుకూలమా అనే సందేహం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ డేటాబేస్ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుందా, లేక ప్రభుత్వ విధానంగా కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.